జీవాల్లో ఈనిన తర్వాత లేదా 1, 2 రోజుల తర్వాత పొదుగులోకి నీరు చేరి పిల్లలకు పాలు ఇవ్వలేక ఇబ్బంది పడడం మీరెప్పుడైనా గమనించారా? చాలామంది ఇది సాధారణ పొదువాపు వ్యాధి అనుకుని పొరబడతారు. కానీ ఇది పోస్ట్ పార్చరెంట్ ఎడిమా అంటే ఈనిన తర్వాత పొదుగు కణజాలంలో నీరు చేరడం వల్ల వచ్చే వాపు కావచ్చు. దీనికి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ చేయకపోతే పొదుగు శాశ్వతంగా పాడైపోతుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ సమస్య ఎందుకు వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ట్రీట్మెంట్ విధానం ఏంటో క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్‌కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్‌ని ఎంచుకోండి. దీనివల్ల నేను ముందు పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అసలు పొదువాపు అంటే ఏమిటి? కారణాలు ఏముంటాయో తెలుసుకుందాం. మొదట అసలు ఈ పొదువాపు ఎందుకు వస్తుందో చూద్దాం. మేక ఈనడానికి 12-24 గంటల ముందు లేదా ఈనిన వెంటనే పొదుగు కణజాలాల్లో ద్రవాలు అధికంగా పేరుకుపోతాయి. దీనికి ప్రధాన కారణాలు ఈనే సమయంలో పొదుగు భాగానికి రక్త ప్రసరణ తగ్గి ఒత్తిడి పెరగడం, అలాగే చూడు కాలంలో జీవాలకు అధికంగా ఉప్పు లేదా పొటాషియం ఎక్కువున్న మేతలు ఇవ్వడం వల్ల శరీరంలో నీరు నిలిచిపోతుంది. అలాగే శరీరంలో విటమిన్ ఏ3 లోపించడం. మొదటిసారి లేదా రెండవసారి ఈనే జీవాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు చాలా స్పష్టంగా ఉంటాయి. జీవాలు సరిగా నడవలేవు. వెనుక కాలు వెడల్పుగా వేసి నడుస్తుంది. ఆకలి తగ్గిపోతుంది. మేత సరిగా తినదు. పొదుగు మరియు చన్నులు వాచిపోయి ఉంటాయి. మీరు పొదుగును తాకి చూస్తే అది మెత్తగా చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన పరీక్ష చేయాలి. దాని పేరే ఫింగర్ ప్రింట్ టెస్ట్. వాపు ఉన్న పొదుగు భాగంలో మీ వేలుతో కొద్దిగా నొక్కి పట్టుకొని వదలండి. అక్కడ వేలి ముద్రలాగా గుంట పడిపోతుంది. సాధారణ ఇన్ఫెక్షన్ వాపుల్లో అయితే పొదుగు వేడిగా గట్టిగా ఉంటుంది. కానీ ఇందులో పొదుగు చల్లగా ఉండి నొక్కితే లోపలికి దిగుబడి అవుతుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ట్రీట్మెంట్ విధానం గురించి తెలుసుకుందాం. ప్రుసిమెడ్ లేదా లాసిక్స్ పొదుగులో చేరుకున్న నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించడానికి ఇది పనిచేస్తుంది. యాంటీబయాటిక్ సెప్ట్రాక్జోన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. అలాగే నొప్పి నివారణకు మెల్నక్స్ వంటి ఇంజక్షన్ని వాడాలి. ఎలర్జీ మరియు అలసట తగ్గించడానికి యాంటీహిస్టమిన్స్ ఇంజక్షన్ క్లోర్ఫెన్రమిన్ మాలియేట్ వాడాలి. అలాగే పొదుగు కణజాలం త్వరగా కోలుకోవడానికి విటమిన్ ఏ3 ఇంజక్షన్ ఉపయోగపడుతుంది. రోజుకు 2 సార్లు పొదుగును గోరువెచ్చని నీటితో కాపడం పెట్టి క్రింద నుండి పైకి మృదువుగా మసాజ్ చేయాలి. సమస్య వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే రాకుండా చూసుకోవడమే మేలు కదా. అందుకే నివారణ చర్యలు పాటించండి. జీవాలు చూడుతూ ఉన్నప్పుడు చివరి రోజుల్లో మేతలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. పొటాషియం ఎక్కువ ఉండే దానాలు పరిమితంగా ఇవ్వండి. చూడు కాలంలో జీవాలకు విటమిన్ ఏ3 మిశ్రమాలను క్రమం తప్పకుండా అందించండి. చూసారుగా, పొదువాపు ప్రాథమిక దశలోనే గుర్తిస్తే మీ జీవాలకు సులభంగా కాపాడుకోవచ్చు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సొంత వైద్యం చేయకుండా మీ దగ్గరలో ఉన్న వెటనరీ డాక్టర్ని సంప్రదించండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.